ఈ వీడియోలో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అయితే తెలుసుకున్నాం. ఇది పార్ట్ 3 అన్నమాట. పార్ట్ 1 పార్ట్ 2 ఆల్రెడీ అయితే వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను మన ఛానల్లోకి వెళ్తే కనబడతాయి, వెళ్ళి చూడండి. లేదంటే డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ లింక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడికి వెళ్ళి కూడా లింక్ పై క్లిక్ చేసి చూడొచ్చు అనమాట. ఓకేనా. ఈ వీడియోలో ఏమైనా సౌండ్స్ వస్తుంటే పట్టించుకోకండి ఇవి సౌండ్స్ని. ఓకేనా. అదేవిధంగా మీరు నన్నైతే సపోర్ట్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఫుల్గా చూడండి, స్కిప్ చేయకుండా చూస్తేనే వీడియో అనేది అర్థమవుతుంది. ఓకేనా. ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి పూర్తిగా అర్థం కావాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఓకేనా. ముందుగా పథకం పేరు అందరూ తెలుసు, ఆడబిడ్డ నిధి పథకం. ఓకేనా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 18 నుండి 59 ఏళ్ల మధ్య అర్హులైన మహిళలకు ఆర్థికంగా బలం ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అంటే ప్రతి నెలకు 1500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆ లెక్కన 12 నెలలకు అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు సాయం అనేది అందిస్తారు మన గవర్నమెంట్ అనేది. ఇది ఏ విధంగా పడుతుంది అంటే డైరెక్ట్ బ్యాంకులోకి అయితే పడడం అనేది జరుగుతుంది ఒక అమౌంట్ అనేది. ఓకేనా. దీని యొక్క ప్రధాన ఉద్దేశాలు ఏంటి అంటే మహిళల ఆర్థిక స్వలంబన, అంటే మహిళలకు ఆర్థికంగా హెల్ప్ చేయడమే మన గవర్నమెంట్ అనేది ఉద్దేశంగా పెట్టుకుంటే మెయిన్ ఉద్దేశం అనమాట ఇది. తర్వాత కుటుంబ ఆర్థిక భరోసా కోసం, అదేవిధంగా మహిళలకు సాధారణ ఆదాయ మద్దతు ఇవ్వడం అనేది మన యొక్క గవర్నమెంట్ అనేది ఉద్దేశాలుగా పెట్టుకుంది అనమాట. అంటే దీని యొక్క ప్రధాన ఉద్దేశాలు ఈ 3 అనమాట. అదేవిధంగా విడుదల తేదీ వచ్చిందా రాలేదా, వస్తే ఎప్పుడు పడుతుంది అన్నదైతే చూద్దాం. ప్రధాన ప్రకటనలు ఏ ఉన్నాయి అంటే ఇప్పటి వరకు ఎటువంటి అధికారికంగా డేట్స్ అనేవి రాలేదన్నమాట. ఓకేనా. కాకపోతే డేట్స్ రాలేదు కానీ త్వరలోనే ప్రకటిస్తారు అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ ఏదైతే వచ్చింది. అంటే త్వరలోనే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది అందిస్తారు. ఓకేనా. సో మన గవర్నమెంట్ అనేది అఫీషియల్గా డేట్స్ అయితే ఇవ్వలేదు, కానీ త్వరలోనే అందిస్తామని చెప్పేసి అయితే చెప్పింది. ఓకేనా. తర్వాత 2025-2026 బడ్జెట్లో ఈ పథకాన్ని మొత్తం 3,341.82 కోట్లు కేటాయించడం అనేది జరిగిందనమాట. ఓకేనా. అంటే మొత్తం సిస్టమ్, ఆన్లైన్ అప్లికేషన్ మరియు డబ్బులు పంపే ప్రక్రియ సిద్ధం చేయబడుతుందన్నమాట. అర్థమైందా. అంటే మొత్తం సిస్టము, ఆన్లైన్ అప్లికేషన్లు మరియు డబ్బులు పంపే ప్రక్రియ సిద్ధం చేయబడుతుందంటే దాని యొక్క మీనింగ్ ఏంటి అంటే మనకి ఏవైతే డబ్బులు ఏ విధంగా పంపాలి, ఏ విధంగా ఇవ్వాలి, ఏ విధంగా అప్లికేషన్స్ పెట్టాలి అని చెప్పేసి సిద్ధం అనేది చేస్తున్నారనమాట. సో అందుకనే త్వరలోనే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి రావడం అనేది జరుగుతున్నాయి అనమాట, జరగచ్చు. సో ఇటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే నమ్మకండి. వీడియోలో ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తున్నాను. సో వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా మీకు మొత్తం అనేది అర్థమవుతుంది. ఓకేనా. ఇప్పుడు తాజా అంచనాల ప్రకారం ఉపాధి సృష్టించే ప్రక్రియ పూర్తి అయ్యేసరికి పథకం ప్రారంభం అవుతుందన్నమాట. సో అధికారిక డేట్ ప్రభుత్వం ప్రకటనపై ఆధారపడి ఉంటుంది. ఎవరైనా ఏమైనా ఫేక్ ఇన్ఫర్మేషన్ చెప్తే నమ్మకండి, ఫేక్ డేట్స్ ఇస్తే నమ్మకండి. సో ఈ యొక్క డేట్ అనేవి ఏ విధంగా ఉంటుంది అంటే గవర్నమెంట్ చెప్తేనే మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది, ఎందుకంటే ఇది గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి. ఓకేనా. లాభాలు వివరాలు చూసుకున్నట్లయితే ప్రతి నెల 1,500 రూపాయలు వస్తాయి. అదేవిధంగా సంవత్సరానికి లెక్క చూసుకున్నట్లయితే 12 నెలలు ఉంటాయి. 15,000 × 12 అంటే 18,000 రూపాయలు వస్తాయి. ఓకేనా. ఈ డబ్బులు నీటి ఖాతాల్లో అంటే నేరుగా జమ అవుతాయి. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే డైరెక్ట్ మీ యొక్క బ్యాంక్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో ఆ విధంగా అంటే డైరెక్ట్ బ్యాంకులో పడిపోతాయి అనమాట. ఈ యొక్క డబ్బులు ఏవైతే ఉన్నాయో, ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్ మీ బ్యాంకులోకి పడడం అనేది జరుగుతుంది. అంటే మీకు గుర్తుందో లేదో తెలియదు కానీ స్టార్టింగ్లో పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ అనేది చేశారు, గుర్తుందా? గుర్తుంటే ఓకే, గుర్తురా మీకు చేసి ఉంటారు ఖచ్చితంగా. సో అది ఎందుకు చేశారు అంటే చాలామందికి NPCI అని చెప్పేసి ఒకటైతే ఉంటుంది బ్యాంక్ అకౌంట్స్కి. అంటే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ లింక్ చేయించుకోవాలి. అది చాలామంది చేయించుకోలేదు. సో ఓల్డ్ అకౌంట్స్ ఉంటే ఓకే, నేను ఈ యొక్క NPCI లింక్ చేయించుకొని ఓల్డ్ అకౌంట్స్ ఉంటే ఓకే. కానీ మీకు NPCI లింక్ అవ్వకపోతే, అంటే ఆధార్ కార్డు బ్యాంకుతో లింక్ అవ్వకపోతే చాలామంది డబ్బులు లాస్ అవుతారు. కాబట్టి ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ కానీ చేసేవాడికి పోస్ట్ ఆఫీస్ చేసేటప్పుడే ఈ యొక్క ఆధార్ కార్డు అనేది బ్యాంక్ అకౌంట్కి లింక్ చేస్తారనమాట. ఇది ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేది అంటారు, ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అంటారు దీన్ని. సో IPPB బ్యాంక్ అనమాట. సో అందుకని కొత్త అకౌంట్ చేయడం అనేది జరిగింది. చాలామంది బ్యాంక్కి ఆధార్ కార్డుకి లింక్ లేదని చెప్పేసి కొత్త అకౌంట్లు చేయడం అనేది జరిగింది. దీనికి కొత్త అకౌంట్లు అయితే అవసరం లేదు. కాకపోతే
ఎన్పిసిఐ అనేది లింక్ అయ్యి ఉండాలి. చాలామందికి ఎన్పిసిఐ లింక్ అవ్వలేదు కాబట్టి బ్యాంక్ అకౌంట్స్ అనేది చేయడం అనేది జరిగినప్పుడు సో ఇవి చేయించుకోకపోయినా పర్వాలేదు, కానీ చాలామందికి చేశారు. సో అప్పుడు కూడా మీకు అర్థం ఏంటుంది, ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సిద్ధం అవుతున్నారని చెప్పేసి. ఓకేనా. సో త్వరలోనే రాబోతుంది, అది ఎప్పుడు వస్తుంది అన్నది ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నట్లయితే మన ఛానల్ అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాం ఇటువంటి వీడియోస్. సో ఇవన్నీ పొందాలి అనుకున్నా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్లో అయితే పెట్టుకోండి. సంవత్సరానికి 18,000 రూపాయలు మీకు చెప్పాను. సో ఇప్పుడు అర్హత చూసుకున్నట్లయితే మొత్తం 7 అర్హతలు అయితే ఉన్నాయి, కానీ ఈ వీడియోలో నేను మొత్తం చెప్పడం అయితే కుదరదు, ఎందుకంటే వీడియో అనేది చాలా లాంగ్ అయిపోద్ది. మెయిన్ ఏవైతే ఉన్నాయో అర్హతలు అవైతే చెప్తాను. సో మీకు అది కాదు ఇంకా కావాలి అనుకున్నట్లయితే ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో కానీ లేదంటే ఎండ్ స్క్రీన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ అయితే ఇస్తాను, దానిపై క్లిక్ చేసి వెళ్ళి చూడండి. మీకు తెలిసిన ఒక అర్హతలు ఏంటి అంటే 18 నుండి 59 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి వయసు అనేది, అది మీకు తెలిసి ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే ఎన్పిసిఐ లింక్ అయ్యి ఉండవలసి అయితే ఉంటుంది, అంటే ఆధార్ కార్డు బ్యాంక్ కార్డుకి లింక్ అయ్యి ఉండాల్సి అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. తర్వాత ఏపీ రాష్ట్రంలో నివాసం కలిగి ఉండాలి, అంటే మీరు ఏపీలోనే ఉండవలసి అయితే ఉంటుంది. ఇది కూడా ఒక అర్హత అనేది చెప్పచ్చు అనమాట. ఓకేనా. ఇప్పుడు అవసరమైన పత్రాలు అంటే అవసరమైన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకుందాం. ఓకేనా. పూర్తిగా అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత ఖచ్చితమైన జాబితా వస్తుందన్నమాట. ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే మీకు అవసరమయ్యే డాక్యుమెంట్స్ గవర్నమెంట్ ఇంకా ఏమి చెప్పలేదు ఇన్ఫర్మేషను, కానీ మీకు ఏవైతే అవసరం అవుతాయో మెయిన్గా డాక్యుమెంట్స్ అవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే చాలా గవర్నమెంట్ పథకాలు వచ్చినాయి కదా, వాటికి అవసరమైన డాక్యుమెంట్లే దీనికి కూడా అవసరం అవుతాయి అన్నమాట. ఓకేనా. సో గవర్నమెంట్ అనేది ఇంకా చెప్పలేదు అవసరమైన డాక్యుమెంట్స్, ఇవి కూడా ఎక్స్పెక్ట్ చేసి చెప్తున్నాము. సో ఇది కూడా అవసరం అయ్యి ఉండొచ్చు, ఇది కూడా కావాలనుకున్నట్లయితే పార్ట్ 2లో చెప్పున్నాను ఇంకా ఎక్కువ డాక్యుమెంట్స్ అవసరం అయ్యాయని. సో దీంట్లో మెయిన్గా అవసరం అయ్యే డాక్యుమెంట్స్ అనేది చెప్తాను. ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలు అయితే అవసరం అవుద్ది, అంటే బ్యాంక్ పాస్బుక్, అదేవిధంగా వయసు నిర్ధారణ డాక్యుమెంట్లు అయితే అవసరమైతే అవుద్ది. ఇది అడిగితే అడగచ్చు అనమాట, ఇది ఖచ్చితంగా అడుగుతారనేది చెప్పలేము. తర్వాత ఆధార్పై ఆధారిత కేటాయింపు మరియు బ్యాంక్ లింక్ అయ్యి ఉండాల్సి అయితే ఉంటుంది. సో అంటే మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ కూడా అయితే కావాల్సి అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఎలా దరఖాస్తు చేయాలి అన్న ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. దరఖాస్తు చేసుకునే దానికి ఆన్లైన్ ప్రాసెస్ వస్తుందా రాదా అన్నది పక్కన పెట్టినట్లయితే ఏ విధంగా దరఖాస్తు చేయాలి అంటే మీకు ఏది స్కీమ్ వచ్చినా అంటే గవర్నమెంట్ నుండి ఏ స్కీమ్ వచ్చినా కూడా ఒకటైతే ఉంటుంది, అదేంటి అంటే మీ సేవ కన్నా వెళ్ళాలి, లేదంటే ఇది సచివాలయం ఏదైతే ఉందో అక్కడికన్నా వెళ్ళాలి. ఈ రెండు దగ్గర ఖచ్చితంగా అయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. కాబట్టి మీరు చెకప్ చేసుకోండి. ఇంతకుముందు ఏమైనా గవర్నమెంట్ స్కీమ్స్ వచ్చినా కూడా చాలామంది ఆన్లైన్ ప్రాసెస్ లేనప్పటికీ మన యొక్క మీ సేవ లేదంటే సచివాలయంలో చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఏంది ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది, అవును కదా. సో నేను చెప్పేది ఏంటి అంటే మీరు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించేసి ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ జరగాలి అనుకున్నట్లయితే మీరు ఆన్లైన్ ప్రాసెస్ వస్తుందా రాదా అనేది ఇంకా గవర్నమెంట్ అనేది ఇవ్వలేదు. కాబట్టి ఇన్ఫర్మేషన్ అనేది నేనేం చెప్తున్నాను అంటే మీ సేవలన్నా చేయొచ్చు, లేదంటే సచివాలయంలో అయినా చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయవచ్చా లేదా అనేది ఇంకా రాలేదు కాబట్టి. సో ఈరోజు వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు మరిన్ని గవర్నమెంట్ స్కీమ్స్ని పొందొచ్చు, మరింత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. ఈ యొక్క వీడియో 10 మందికి ఉపయోగపడాలి అనుకున్నట్లయితే 5 పాయింట్స్ కూడా అయితే ఇవ్వండి.